మోదీ సర్కార్లో పలు మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది మంత్రుల మీద వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే వేటు వేసే మంత్రుల జాబితాలో ధర్మేంద్ర ప్రధాన్, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళ పేర్లు మొదటి వరుసలో కనిపిస్తున్నాయి. ఇక వీళ్లతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏకైక కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద కూడా వేటు పడబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి కూడా గతంలో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే పౌర విమానయాన శాఖలో వరుసగా వస్తున్న ఫిర్యాదుల పరంపర నేపథ్యంలో రామ్మోహన్ నాయుడిని ఖచ్చితంగా తొలగిస్తారు అనే ప్రచారం పెద్ద స్థాయిలో సాగుతోంది. ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారంగా డిసెంబర్ నెలలో జరిగినటువంటి ఇండిగో వ్యవహారం తర్వాత కింజరాపు రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల మోదీ చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. అయితే అప్పుడే వేటేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఆ శాఖ నుంచి తప్పించాలి అనే యోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా మహారాష్ట్రలో జరిగినటువంటి అజిత్ పవార్ మరణం వ్యవహారం కూడా రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకుంది. ఆ ఉదంతంలో ఎయిర్వేస్ వ్యవహార శైలి మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఉదంతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడిని కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నుంచి తప్పిస్తారని, అది కాకుంటే కనీసంగా ఆయనకి డిమోషన్ ఇచ్చి క్యాబినెట్ హోదా నుంచి సహాయ మంత్రికైనా మార్చే అవకాశం ఉండొచ్చని అనేక మంది భావిస్తున్నారు. అదే జరిగితే కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానంలో నేరుగా ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కి ప్రమోషన్ కూడా ఇవ్వచ్చు అనే వాదన కూడా ఉంది. ఇప్పటికే పెమ్మసాని వర్గీయులంతా తమ నేత కేంద్ర క్యాబినెట్లో ప్రమోషన్ దక్కించుకోబోతున్నారు అనే అభిప్రాయంతో ఉన్నారు. వీటికి తోడుగా తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరికి కూడా కేంద్రంలో సహాయ మంత్రిగా ఛాన్స్ ఇవ్వచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది. అందుకోసం రాయలసీమ నుంచి చిత్తూరు ఎంపీ లేదా నంద్యాల ఎంపీల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బైరెడ్డి శబరి ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మహానాడు సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు క్యాబినెట్లో మహిళా కోటాలో బెర్త్ దక్కొచ్చని భావిస్తున్నారు. ఆమె కాకపోతే ఎస్సీ నేతగా ఉన్న చిత్తూరు ఎంపీకి చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకి ఛాన్స్ ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాయలసీమ నుంచి అయితే ఈసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కొచ్చు అనే అభిప్రాయంతో అయితే ఉన్నారు. కానీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద వేటేస్తే మాత్రం అది తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రామ్మోహన్ నాయుడికి రాజకీయంగా అంతా పైమెట్టు ఎదుగుతూ రావడమే తప్ప ఒక్కసారి కూడా ఎదురు దెబ్బలు తిన్న దాఖలాలు లేవు. రాజకీయంగా ఆయన 2014లో ఆరంగేట్రం చేస్తే 2014, 19, 24 వరుసగా 3 ఎన్నికల్లో కూడా ఘన విజయం దక్కించుకున్నారు. అలాంటి రామ్మోహన్ నాయుడికి ఇప్పుడు తొలిసారిగా మోదీ సర్కారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎదురు దెబ్బ తింటే మాత్రం రాజకీయంగా చాలా పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంటుంది. శ్రీకాకుళంలో ఇప్పటికే ఆయన మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపడానికి మార్గమవుతుంది. మొత్తంగా రాబోయేటువంటి ఎన్నికల్లో అత్యంత బలమైన పార్లమెంట్ సిట్టింగ్ సీట్ని తెలుగుదేశం పార్టీ కోల్పోవడానికి కూడా పరిణామాలు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద వేటేస్తారు అనే ప్రచారం అయితే జోరుగా ఉంది. మరి మోదీ అలాంటి ప్రయత్నం చేస్తారా? చేస్తే దానికి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? చూడాల్సి ఉంది. కనీసంగా పౌర విమానయాన శాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచైనా తప్పించడం దాదాపు ఖాయం అనే వాదన ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత అందుకు ఎంత మేరకు సహకరిస్తారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మోదీ క్యాబినెట్లో ఛాన్స్ వచ్చినప్పుడు అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ బాధ్యతల్లోనే కొనసాగారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కేంద్ర క్యాబినెట్లో చోటు రాగానే అదే పోర్టుఫోలియోను దక్కించుకున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి పక్కన పెట్టే పరిస్థితి వస్తే మాత్రం చాలా కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. అది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందే జరిగితే తెలుగుదేశం పార్టీ నేతలు కంగు తినక తప్పని పరిస్థితి వస్తుంది. భోగాపురంలో
జూలై 7, 8 తారీఖుల్లో అత్యంత ఘనంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఆనాటికి కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం చాలా పెద్ద తలనొప్పిగా మారేందుకు ఆస్కారం అయితే ఉంటుందని చెప్పొచ్చు.